శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం సర్వం శ్రీ పరమేశ్వర అర్పితం. మకర రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి దేవాలయాన్ని దర్శనం చేయాలి, ఏ అమ్మవారి యొక్క మూలమంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో మార్పులు సంభవిస్తాయి, ఆర్థికంగా ఆరోగ్యంగా నిలకడ అనేటువంటిది ఎప్పుడు ఏర్పడుతుంది, వచ్చినటువంటి ప్రతి అవకాశము అందిపుచ్చుకుని నీకంటూ ఒక స్థిరమైనటువంటి వ్యవస్థని ఎప్పుడు ఏర్పరచుకుంటారు అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ముఖ్యంగా ఎవరెవరు ఈ మకర రాశిలోకి విచ్చేస్తారు అనేటువంటి విషయంలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్ర 4 పాదాలు, అదేవిధంగా ధనిష్ఠ నక్షత్ర 1, 2 పాదాల వారు ఈ మకర రాశిలోకి విచ్చేస్తారు. మకర రాశి వారికి శని శుభ సూచకంలోనే ఉన్నాడు, రాహువు అర్ధాష్టమంలో ఉన్నాడు సంవత్సరాంతం వరకు కూడాను, అదేవిధంగా గురుడు కూడా అర్ధాష్టమంలోనే నడుస్తున్నాడు. కాబట్టి ఈ మకర రాశి వారు ఆర్థికంగా ఎప్పటి వరకు నలిగినటువంటి ఇబ్బందుల నుంచి పక్క తొలగి మీకంటూ ఒక ఆర్థిక స్థిరత్వం ఏర్పడి ఒక స్థిరమైనటువంటి ఇన్కమ్ అనేటువంటి జనరేట్ కావాలి అంటే కనుక ప్రతి శుక్రవారం రోజున కనక మహాలక్ష్మి అమ్మవారు వైజాగ్ ఈ దేవాలయం దర్శనం చేయడం వల్ల మీ యొక్క జీవితాల్లో మార్పులు సంభవిస్తాయి. ఒకవేళ గురువుగారు మనం అంత దూరం వెళ్ళలేము, మా యొక్క స్థితిగతులు మాకు కాస్త ఏనాటి సూతకాలు ఉన్నాయి, మేమేం చేయాలి మరి అనుకుంటే కనుక కనక మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమ పెట్టుకుని ఎర్రటి మందారాలతో మాల మీరు తయారు చేసుకుని ఇంట్లో ఫోటోకు మాల వేయచ్చు. ఏనాటి సూతకం ఉన్నా ఏమున్నా దీపారాధన నిత్యము ఇంట్లో చేసుకోవాలి కాబట్టి అమ్మవారికి అభిముఖంగా వేప నూనెతో దీపారాధన చేయండి. పైగా ఈ మకర రాశి వారు ప్రతి నిత్యము కూడాను చితగ్నిగుండ సంభూతాయై నమో నమః అని చెప్పుకోవడం వల్ల మీకు ఆర్థికంగా ఎప్పటి నుంచి నలుగుతున్నా సరే ఆర్థిక వ్యవస్థ అనేటువంటి ఒక గాడిలో పడి మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్థిక గుర్తింపు లభిస్తుంది. అప్పులు తీరుస్తారు, కాస్త ₹2 సేవింగ్లోకి పెట్టుకుంటారు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఖచ్చితంగా ఏర్పరచుకుంటారు. శుక్రవారం రోజున ఇల్లంతా శుభ్రంగా కాస్త పచ్చకర్పూరము డెటాలు వేసి ఇల్లు శుభ్రంగా గావించేసుకుని మంచి వాసన వచ్చేటువంటి ధూపం వేసుకుని మీ స్థితానుసారం వెళ్ళగలిగితే వైజాగ్లో ఉన్నటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం, లేని పరిస్థితుల్లో మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ అమ్మవారి ఫోటో ఒకటి పెట్టుకుని ఎర్రటి మందారామాల వచ్చి ఆ అమ్మవారి ఎదురుగా కూర్చుని చితగ్నిగుండ సంభూతాయై నమో నమః అని 54 పర్యాయములు చెప్పుకుని చక్కగా అత్యసరన్నం అంటే ఇంత అన్నము కాస్త పెసరపప్పు అత్యసరన్నం వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ లేకపోతే మీకు మీ యొక్క ఆఫీసుల్లో మీ స్థాయి కిందగా చూడడము మిమ్మల్ని దిగజారుడుగా చూస్తున్నారో వారు చక్కగా ఆ పప్పులో కాస్తంత నెయ్యి వేసుకుని మీరు సృష్టిగా భోజనం ఆచరించాల్సిందే. అది కేవలం మీరే భుజించాలి. తదనంతరం ఈ మకర రాశి వారు కోర్టులో విజయాలు సాధించడానికి లేకపోతే మీరు మీ యొక్క వ్యాపారంలో అనేక ఇబ్బందులు పడుతూ వ్యాపారం దిగజారు స్థానానికి వెళ్ళిపోతోంది అనుకుంటున్న వారు అమ్మవారి ప్రతిమ ఎదురుగా కూర్చుని నేను చెప్పిన విధంగా చితగ్గుండ సంభూతాయే నమో నమః చెప్పుకుని తదనంతరము అత్యవసర అన్నాన్ని పెట్టుకుని మీ యొక్క వ్యాపార స్థలం వద్ద ఈ అన్నంలో సగభాగాన్ని తీసుకువెళ్ళి వ్యాపార స్థలం వద్ద కుక్కలకు కానీ లేదా పక్షులకు కానీ లేదా ఆవుకు కానీ ఆ స్థలం వద్ద మాత్రం అవి వాటి తినే విధంగా ఏర్పాటు చేయండి. ఇలా చేయడం వల్ల మీ యొక్క స్థితిగతులు మారేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. పైగా ఈ మకర రాశి వారు ఎప్పుడూ కూడా ఎర్రటి మాలని ధరించడం చాలా శ్రేయస్కరం. ఆదివారం అదేవిధంగా శుక్రవారం ఈ 2 రోజులు కూడా ఆరావాలి కుంకుమను అడ్డంగా ధరించండి. అద్భుతంగా మీకు వచ్చేటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రమాదాలు తప్పి మీకు జీవితంలో ఒక మెరాకిల్ అనేటువంటి జరిగే అవకాశం ఖచ్చితంగా ఏర్పడుతుంది.
వైజాగ్ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం అనేటువంటిది శుక్రవారం రోజున అధమపక్షం 6 శుక్రవారాలు ఎవరైతే మకర రాశి వారు దర్శనం గావిస్తారో వారికి అమ్మవారి అనుగ్రహంతో రానున్న జూలై 24 తర్వాత అద్భుతమైన అవకాశం ఏర్పడే విధంగా ఉంటుంది. ఇక ఈ మకర రాశి వారి సంవత్సరాంతం కూడా నవగ్రహాల్లో ఎటువంటి గ్రహాన్ని మీరు ఆరాధన చేయాలి? చంద్రగ్రహాన్ని ఆరాధన చేయడం అత్యంత శ్రేయస్కరం. దదిశంక తుషారాభం క్షీరోద్ధారవ సంభవం నమామి శిశినం సోమం శంభోర్ముకుట భూషణం అని 21 పర్యాయాలు చెప్పుకుని ఒక గ్లాసు నీళ్లు మీరు స్వీకరించి చక్కగా ఆరావాలి అడ్డంగా ధరించుకుని మీ నిత్య కాలకృత్యాలు చేసుకోండి. మకర రాశి వారికి సర్వం జగదాంబిక అనుగ్రహం కలుగుతుంది. ఇప్పటి వరకు ఈ మకర రాశి వారి యొక్క ఫలితాలు గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ వ్యక్తిగతమైన జాతకాన్ని పరిపూర్తిగా తెలుసుకోండి. పైగా మకర రాశి వారికి ఆగస్టు 2వ తారీఖు నుంచి ఆగస్టు 28వ తారీఖు మధ్యలో కొత్త స్నేహితులు ఏర్పడటం, దీనివల్ల కొత్త కొత్త సమస్యలను తలెత్తుకోవడం, అనవసరంగా వేరే వాళ్ళకి మీరు షూరిటీ సైన్లు చేయడం అనేటువంటిది ఆగస్టులోనే జరుగుతుంది. ఈ ప్రమాదాల నుంచి బయటపడటానికి నిత్యము అమ్మవారి ఆరాధన మాత్రమే మనల్ని రక్షించేటువంటి దైవంగా చెప్పవచ్చు. కొత్త స్నేహితులతో మీ యొక్క ఏ విషయాన్ని కూడా పరిపూర్తిగా ఎవరితోటి చర్చించవద్దు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. మకర రాశి వారు మీ స్థితిగతులు, మీ యొక్క పూర్తి జాతక పరిశీలన అనేటువంటి కింద స్క్రోల్ నెంబర్ సంప్రదించడం వల్ల చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ సంవత్సరాంతం ఏమి చేయాలనే విషయాన్ని నేను కేవలం గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరిగింది. సర్వం పరమేశ్వరార్పితం.